అయితే అలా ప్రశ్నిస్తూ ఉంటుండగా ఆయన మనసులో కూడా ఆషాపు కూడా తన మనసులో ఏం పడుతున్నాడంట? మచ్చర పడుతున్నాడంట, వ్యసన పడుతున్నాడంట. ఎవరిని చూసి? భక్తిహీనుల యొక్క క్షేమాన్ని చూసి, భక్తిహీనుల యొక్క ఆ ధన సమృద్ధిని చూసి ఈయన మచ్చర పడుతూ ఉంటుంటే దేవుడు ఏం చేశాడంటే, దేవుడంట ఈ ఆషాపునంట ఆ భక్తిహీనుల యొక్క ముగింపు చూపించాడంట. ఏమండి? ఆషాపుకి ఏం చూపించాడట? భక్తిహీనుల యొక్క ముగింపు చూపించాడంట. ఆ ముగింపు ఎలా ఉందంట? ఎలా ఉంది అంటే అక్కడ రాస్తాడు కదా, వాళ్ళు ఎక్కడున్నారట? ఏమండి? భక్తిహీనుల ముగింపు ఎలా ఉంది అంటే పై వచనాల్లో ఉంటది కదా. 19వ వచనం చదవండి. 18వ వచనం. నిశ్చయముగా వారిని నీవు కాలు జారిన చోటనే ఉంచి ఉన్నావు. చూడండి, ఇక్కడ వాళ్ళు ముగింపు చూసి ఏమంటున్నారంటే, దేవా వారు ఎక్కడున్నారు అంటే కాలు జారే స్థలములో ఉన్నారు. కాలు జారే స్థలం అంటే ఏంటి? ఏమండి? అప్పటి వరకు ఆ కాలు జారే స్థలంలో అప్పటి వరకు అడుగులేసినా కానీ ఏమైపోద్ది? ఏమండి? ఒకసారి మామూలుగా ఒక ఆయన స్థలాల వ్యాపారం చేస్తాడు. ఏం పేరు అతని పేరు? శేఖర్ ఏదో అంటారు కదా. తన భార్య వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు. ఏమండి? వాటర్ ఫాల్స్కి ఎక్కడికి వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు వాళ్ళు సరదాగా చూస్తూ ఆ వాటర్ ఫాల్స్లో అలా నడుచుకుంటూ వెళుతున్నారంట. వెళుతూ ఉండగా ఆ కాలు జారిపోయింది. వెనక్కి తిరిగి చూసేటప్పటికి భార్య లేదు. అసలు అనుకోలేదంట, అలా కాలు జారద్దని అనుకోలేదు. కానీ ఆ కాలు జారిపోగానే ఏమైపోయింది? అంతే, ఇంక లేదు. అగాధం. ఇక్కడ అంటాడు కదా, వారు కాలు జారే స్థలంలో ఉన్నారు. అక్కడ కాలు జారితే ఎక్కడుంటారు? అగాధంలోకి వెళితే అక్కడ ఆ స్థలము నుంచి మార్పు చేయడానికి ఉందా? లేదు. ఆ రోజు ధనవంతుడు నీళ్ళు చుక్క కోసం ఏడుస్తున్నట్టుగా బైబిల్లో రాస్తాడు. ఈ రోజు వరకు కూడా నీళ్ళు చుక్క కోసం ఏం చేస్తున్నాడు? ఏడుస్తూనే ఉన్నాడు. అంటే కాలు జారే ఆ స్థలంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాలు జారగానే అగాధంలోనికి వెళ్ళిపోతారు. అంతటి ప్రమాద పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, వారి అంతాన్ని జ్ఞాపకం తెచ్చుకుని కన్నీరు కారుస్తున్నాడు. ఏమండి? కన్నీరు తెచ్చుకుంటున్నాడు. ఏమని కన్నీరు తెచ్చుకుంటున్నాడంటే, ప్రభువా నేను ఎంత పశుప్రాయం అయిపోయానేంటి? నేను ఇంత మృగముగా ప్రవర్తిస్తున్నానేంటి అని తను వ్యసనపడిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుని కన్నీరు తెచ్చుకుని ఏమంటున్నాడంటే, చూడండి అక్కడ అంటాడు కదా, ఎన్నో వచనం? 22వ వచనం, 21వ వచనం. నా హృదయము మత్సరపడెను, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. మృగంగా ప్రార్థన చేశాను, మృగముగా ఆలోచన చేశాను. నిన్ను ఆరాధించేసే నేను ఇలా ఆలోచించొచ్చా? ఏమండి? దేవుణ్ణి ఆరాధన చేసే ఈ ఆషాపు, దేవుణ్ణి మహిమపరిచే ఈ ఆషాపు ఏమని ఆలోచన చేస్తున్నాడు? భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు, భక్తిహీనులు ధనవృద్ధి చేసుకుంటున్నారు, వాళ్ళకేమో ఏ యాతనలు లేవు, వాళ్ళు చాలా బాగున్నారు, నేనేంటి, నా పిల్లలేంటి, నా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేశాడు. కానీ ఎప్పుడైతే వారి ముగింపు, భక్తిహీనుల యొక్క ముగింపు దేవుడు చూపించాడో వెంటనే కన్నీరు తెచ్చుకుని అక్కడ ఏడుస్తున్నాడు. నాలాంటి ఆరాధించేవాడు అలా ఆలోచించొచ్చా? అయ్యో నేను పశుప్రాయుణ్ణి అయిపోయాను, అయ్యో నేను మృగము వంటి వాడిని అయిపోయాను అని తను ఏడుస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయినను నేను ఎక్కడున్నాను? నీ యొద్దనే ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎక్కడున్నాడంటే ఆయన దేవుని యొద్ద ఉన్నాడు.
అందరూ చెప్తా, ఎక్కడున్నాడు? దేవుని యొద్దనున్నాడు. మరి నీకు ప్రశ్న ఈరోజు, నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? నువ్వు దేవుని యొద్దనున్నావా? బైబిల్ గ్రంథంలో ప్రశ్నించాడు. ఆదాము ప్రతిరోజు కూడా దేవుని యొద్దకు వచ్చేవాడు. ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేసేవాడు, దేవునితో సంభాషణ చేస్తూ ఉండేవాడు. అలాంటి ఆదాము ఎప్పుడైతే పాపానికి చోటిచ్చాడో ప్రతి రోజు వచ్చినట్లుగా దేవుడు వచ్చి పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడా? ఏమన్నాడు? ఆదామా ఎక్కడా? ఎక్కడా అనగానే గబగబా పరిగెట్టుకు రావాల్సిన ఆయన, ప్రభువా ఇదిగో నీ యొద్దనే ఉన్నాను అని చెప్పవలసిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడట? చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు. ఎందుకని? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏమంటే ఎప్పుడైతే పాపానికి చోటిచ్చాడో దేవుని యొద్ద ఉండవలసిన ఆదాము చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు. మరొక ఆయన అడుగుతాడు, సంసోను నువ్వు ఎక్కడా? సంసోను ఇదిగో నిన్ను నేను వరపుత్రుడిగా నీకు జన్మనిచ్చాను. నీవు ఒక న్యాయాధిపతిగా, ఒక తీర్పరిగా సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను నిన్ను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేశాను, ఈ భూమి మీద నిన్ను పుట్టించాను. సంసోనా ఎక్కడా అంటే ఎక్కడున్నాడు? నిద్రపోకూడని చోట నిద్రపోతున్నాడు, వెళ్ళకూడని చోట. దేవుని యొద్ద ఉండవలసిన సంసోను ఎక్కడుంటున్నాడు? ఎక్కడున్నాడు? ఏమండి పాపపు ఒడిలో నిద్రపోతున్నాడు. ఆదామును అడిగినప్పుడు ఆదాము దేవుని యొద్దకు రాలేకపోయాడు. సంసోను కూడా ఏమండి దేవుని యొద్ద ఉండవలసిన వాడు, దేవుని కొరకు బలముగా వాడబడవలసిన వాడు ఏమండి దేవునికి దూరం చేసేసింది. ఏంటి అంటే పాపం. పరిశుద్ధ గ్రంథంలో మరొక ఆయన్ని దేవుడు వెతుకుతున్నాడు. యుద్ధం జరుగుతుందంట. వసంతకాలంలో రాజులు ఎక్కడ ఉండాలి? యుద్ధంలో ఉండాలి. కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతుంది. ఏమండి ఈ యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా భయంతో ఉన్నారు. దేవుడు ఆ యుద్ధంలో తన ప్రజలకు విజయం ఇవ్వడం కోసం వెతుకుతున్నాడు. ఎవరిని వెతుకుతున్నాడు? దావీదుని వెతుకుతున్నాడు. దావీదుని వెతుకుతున్నాడు. యోవాబుని అడుగుతున్నాడు, యోవాబు ఏడి? నా దావీదేడి? నా హృదయానుసారుడేడి అని వెతుకుతూ ఉంటుంటే ఏమండి ఎక్కడున్నాడంట? యుద్ధంలో ఉండవలసిన వాడు మిద్ది మీద తిరుగుతున్నాడంట. నిజమే, దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఎక్కడా? మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఫోన్ ఎత్తగానే చాలా మంది ఎక్కడా? ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎక్కడున్నావురా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే సంభాషణ, ఫోన్ ఎత్తి ఎత్తటంతో. దేవుడు కూడా ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నువ్వెక్కడా? ఆదాముని ప్రశ్నించాడు, సంసోను ప్రశ్నించాడు, దావీదు నువ్వు ఎక్కడా అని యోవాబుని ప్రశ్నిస్తున్నాడు. ఏమండి మరొక ఆయన ప్రామిస్ చేశాడంట దేవునికి. ఏమనో తెలుసా? అందరూ విడిచిపెట్టేసినా నీ యొద్దే ఉంటానయ్యా, నేను నిన్ను విడిచి వెళ్ళను, నీ యొద్దే ఉంటాను అని ప్రామిస్ చేశాడంట. అలాంటి ఆయన ప్రభు అడుగుతున్నాడు, ఎవరైనా? పేతురు, పేతురు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? నా యొద్ద ఉంటానని ప్రామిస్ చేసావు కదా, ఎల్లప్పుడూ నాతోనే ఉంటానన్నావు కదా. ముమ్మారు అడిగాను, ఏమండి నా దగ్గరే ఉంటానన్నావు, నాతోనే ఉంటానన్నావు, ఎక్కడున్నావు అంటే ఎక్కడున్నాడట? అన్యులతో పాటు ఏమండి చలి కాసుకుంటూ కూర్చున్నాడట. దేవుడి రోజున మనల్ని ప్రశ్నిస్తున్నాడు, మనం ఎక్కడున్నాం? ఆయన యొద్ద ఉన్నామా? ఆయనతో ఉన్నామా? మనము ఆయన యొద్ద ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఎప్పుడైతే ఆయన యొద్ద ఉంటామో, ఆయనతో ఉంటామో, ఆయన యొద్ద ఉంటే ఎటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఎలా ఆయన యొద్ద ఉన్నారు భక్తులు అనబడుతున్న వాళ్ళు అనేది ఒక 3 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను.
మొట్టమొదటగా నిర్గమాకాండం 34 అధ్యాయము 2వ వచనం చదువుదాం. నిర్గమాకాండం 34 అధ్యాయము 2వ వచనం చదువుదాం. నేను నీకు ముందుగా దూతను పంపి అది కాదమ్మా, 34:2 అమ్మా. ఉదయమునకు నీవు సిద్ధపడి ఒక్కళ్ళే చదవండి. దేవుని స్తోత్రం. నిర్గమాకాండం 34 అధ్యాయము 2వ వచనం. యవనస్తులు తీరా, యవనస్తులు చదవండి. త్వరగా తీసి చదివినట్టుగా మీరు ఇంటికాడ బైబిల్ తిరిగేస్తే ఇక్కడ చదవగలరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 34 అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ మోషేతో దేవుడు అంటాడు, మోషే, ఉదయమున నీవు నా సన్నిధిలో నువ్వు కనబడాలి. ఎక్కడ? నీవు నా సన్నిధిలో నువ్వు కనబడాలి. నిజమే, నిజంగా మోషే అండి 30 లక్షల మంది ప్రజలను నడిపిస్తున్నాడు ఆయన. ఇశ్రాయేల్ ప్రజల్ని ఎంతమందిని? 30 లక్షల మందికి. అంటే ఆయన సంఘం, ఒక మన భాషలో చెప్పాలంటే ఆయన 30 లక్షల మందికి పాస్టర్ గారు ఆయన. అలాంటి ఆ దైవజనుణ్ణి దేవుడు అంటున్నాడు, ఉదయమే నువ్వు ఎక్కడ కనబడాలి? నా సన్నిధిలో కనబడాలి. దేవుని స్తోత్రం. నీ వద్ద ఆయన నివసించాలి, నువ్వు ఆయనతో ఉండాలి అంటే ఉదయాన్నే నువ్వు ఎక్కడ కనబడాలి? ఉదయం లేవడంతో నువ్వు ఎవరికి కనిపించాలండి? దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని స్తోత్రం. ఏమండి, ఉదయాన్నే దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలంటే ఎప్పుడు లేవాలి? ఎప్పుడు లేవాలి? 7 ఎండలెక్కిన తర్వాత, ఏమండి, ఎప్పుడుకో 8 అయిన తర్వాత, 9 అయిన తర్వాత కొంతమంది ఏమండి ఇంకా నిద్రే జీవితం అనుకుంటూ. పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందో తెలుసా? 1-2 మాటలు చూపిస్తాను. సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 26 అధ్యాయం 14వ వచనం చదువుదాం. 26:14. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. ఏమండి, సోమరి ఎక్కడ ఉంటాడట? పడక మీద ఉంటాడంట. ఎక్కువ పడక మీద ఉండటానికి ఇష్టపడతాడంట సోమరి. ఉతక మీద ఏం తిరుగుతుందంటే, ఉతక అంటే ఏంటి చూడండి, ఇప్పుడు తలుపుకి నట్లు బిగిస్తారు కదా, నట్లు బిగించినప్పుడు ఆ తలుపు ఏం చేస్తుంది? అక్కడికక్కడే తిరుగుతూ ఉంటుంది. అలాగే సోమరు కూడా మంచం మీదే అటు ఇటు తిరుగుతానికి ఇష్టపడతాడు, కానీ లేవడానికి మాత్రం ఇష్టపడరు. ఏమండి, సోమరిగా ఉంటే ఏ విధంగా కూడా ప్రభువుని నువ్వు కలుసుకోలేవు. ఏమండి, ప్రభు యొద్ద నువ్వు ఉండలేవు. మనము ఎల్లప్పుడూ కూడా ఇక్కడ అంటాడు, అయినను నేను నీ యొద్దనేనున్నాను. ఆయన యొద్ద నువ్వు ఉండాలి అంటే ఉదయమే ఏమండి నువ్వు ప్రభు సన్నిధిని కలిగి ఉండాలి. ఇక్కడ మోషే ఏమి తీరిగ్గా ఏమీ లేడు. ఏమండి, 30 లక్షల మంది ప్రజలను నడిపిస్తున్నాడు ఆయన. అంత బాధ్యత ఆయన మీద ఉంది. ప్రభువా, నీకు తెలీదా, నేను ఇన్ని లక్షల మందిని నడిపిస్తున్నాను కదా, ఇన్ని లక్షల మందిని చూసుకోవాలి కదా, నీకు తెలీదా? ఉదయమే రమ్మంటావేంటి, మధ్యాహ్నం వస్తానులే అన్నాడా? ఏవి సాకులు చెప్పకు నువ్వు. సాకులు నాకు అనవసరం. నువ్వు ఉదయాన్నే ఎక్కడ కనబడాలి? నా సన్నిధిని కనబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉదయాన్నే నువ్వు ఆయన సన్నిధిలో కనబడితే, కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో మోషే రాసిన కీర్తనలో 90 ఆయన అనుభవించి చెప్తున్నాడు. 90:14 చదవండి. 90:14. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. దేవుని స్తోత్రం. దేవుని ఇక్కడ మోషే దేవుడు చెప్పాడు, ఉదయమే నన్ను కలుసుకో, నువ్వు ఉదయమే వచ్చి నా సన్నిధిని నువ్వు కలుసుకో అన్నప్పుడు ఏ సాకులు చెప్పకుండా, చెప్పడానికి ఎన్నో సాకులు ఉన్నాయి
కానీ ఏసాకు చెప్పకుండా ఉదయమే ప్రభుతో గడిపాడంట. ప్రభు సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో గడిపాడో ఆయన చెప్తున్న మాట ఏమంటున్నాడు? ఆయన రాసిన కీర్తన ఇది. ఏమంటున్నాడంటే, ఉదయమే నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఎప్పుడైతే నీ ఉదయమే లేచి ప్రభువుని కలుసుకుంటావో, ప్రభు సన్నిధిలో నువ్వు కనబడతావో, అప్పుడు ఆయన కృప నువ్వు ఆయన కృపతో నీ దేవుడిని తృప్తిపరుస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన కృపతో నువ్వు తృప్తిపరచబడ్డావో, ఆ దినమంతా ఎలా ఉంటావు? ఉత్సహించి సంతోషిస్తావు. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా, ఏమండి, పరిస్థితులు ఏ విధంగా నిన్ను కలవరపెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా నీ ఉత్సహించి సంతోషించాలంటే ఆయన కృప నువ్వు పొందుకోవాలి. ఆయన నీ కృప పొందుకోవాలంటే ఉదయమే లేవగానే ఎక్కడ కనబడాలి? నువ్వు దేవుని సన్నిధిని కనబడాలి. కనబడుతున్నావా మరి? ఏమండి, ఉదయం లేస్తున్నావా? ఉదయాన్నే ఏమండి ప్రభుతో మాట్లాడడానికి ఉదయమే లెగుస్తున్నావా? ఉదయకాల సమయంలో ఏమండి ప్రభుతో మాట్లాడితే దావీదు అంటాడు, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. దేవుని స్తోత్రం. ఎప్పుడంట? వేకువనే, ఉదయమే నిన్ను వెతుకుతానయ్యా, ఉదయమే నీతో గడుపుతానయ్యా. ఉదయకాల సమయంలో దేవునితో గడపటం అనేది ఆ దినం, ఆ రోజంతా కూడా గొప్ప సంతోషాన్ని దేవుడిస్తాడు నీకు. ఈ రోజున ప్రభువులో ఉన్నా కానీ సంతోషం లేదు, సమాధానం లేదు, ఉత్సాహం లేదు, నెమ్మది లేదు. ఎందుకు అంటే దేవునితో గడిపేవాళ్ళు లేరు. ఉదయమే దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు లేరు. తీరిగ్గా ఎప్పుడో 7 ఎండ్లు ఎక్కిన తర్వాత లెగిసి ఏమండి ఏదేదో పళ్ళు పులుక్కుంటావు తప్ప, అయ్యో ఆ పడక మీద నుంచి నేను చచ్చిపోయి ఉంటే, పడక మీద చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? పడకెళ్ళి లేవకుండా చచ్చిపోయిన వాళ్ళు లేరంటారా? ఎంతోమంది ఉన్నారు తెలుసా. కానీ ఆ నిద్రలో నుంచి మరలా మరొక దినంలో మనం లేస్తున్నామంటే దేవుని కృప కాదంటారా? ఏమండి, మనం తిరిగి ఆ పడకల మీద నుంచి క్షేమంగా మనము సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుని కృప కాదంటారండి? ఆ కృపను తలంచుకుంటూ ఉదయకాలమే ఏమండి మీ హృదయం అంతా కూడా కృతజ్ఞతతో దేవునికి కృతజ్ఞతాసు చెల్లించినప్పుడు దేవుడు అంటే ఉదయకాలమే ఆయన కృపతో నిన్ను నింపేస్తాడంట. దేవుని స్తోత్రం. ఏమండి, ఆయన కృప మన మీద ఉంటే నిజంగా ఆయన కృప ఎంత గొప్పదంటే, మెట్టలు తత్తరిల్లిన, ఏమండి సముద్రపు పొంగులు నురగగట్టిన ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన కృప నీ మీద ఉంటే ఎలాంటి ఇరుకైనా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా నిలబడటానికి ప్రభు శక్తినిస్తాడు. ఆయన కృపలో ఉంది. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీననో అప్పుడే బలవంతుడు అన్నాడు. ఎందుకని? ఆయన కృప నా మీద నిలిచి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృపలో నుంచి తొలగిపోయిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఆయన కృపలో నుంచి నువ్వు తొలగిపోకుండా ఉండాలి అంటే ఉదయకాలమే దేన్ని వెతకాలి? ఏమండి, ఉదయకాలమే దేన్ని వెతకాలి? కొంతమంది చీపురు వెతుకుతారు. దేన్ని? చీపురు వెతుకుతారు. ఎందుకని? వాళ్ళకో సెంటిమెంటు. ఇంట్లో చీపురు వేయకుండా ఇప్పటికే ఉన్నాయండి ఈ దెయ్యాలు కొంతమందికి. ఏమండి, బైబిల్లో మగ్దలేని మరియ ఉంది. మగ్దలేని మరియలో అనంట 6 దెయ్యాలు ఉన్నాయంట. 7 దెయ్యాలు ఉన్నాయంట. 7 దెయ్యాలు కూడా వెళ్ళగొట్టబడిన తర్వాత ఆమె జీవ గ్రంథంలో చోటు సంపాదించుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎక్కడ చోటు? జీవ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో చోటు సంపాదించుకుంది. ఎప్పుడు? 7 దెయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత. 6 దెయ్యాలు వెళ్ళి ఒక దెయ్యం ఉందనుకోండి, పరిశుద్ధ గ్రంథంలో చోటు ఉందని అంటారా? ఉండదు. అలాగే దేవుని బిడ్డలకు కూడా
ఏమండి? జీవగ్రంథం ఒకటి ఉంది మనందరికీ కూడా. ఉందా లేదా? ఉంది. ఆ జీవగ్రంథంలో పేరుండాలంటే ఏముండాలి? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది కదా! తీసి చదవండి. 21 అధ్యాయం అనుకుంటున్నాను. 21 అధ్యాయంలో 21, 27 గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైనదేదైనను అబద్ధమైన దానిని జరిగించి వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఏమండి? ఎవరు ప్రవేశిస్తారు అంటే జీవగ్రంథంలో ఎవరైతే పేరైతే ఉంటుందో వాళ్ళే ప్రవేశిస్తారంట. నిషిద్ధమైనది కానీ, అసహ్యమైనది కానీ, అబద్ధమైనది కానీ దానిలోనికి ప్రవేశించరు. కాబట్టి మన ఉదయకాలమే సెంటిమెంట్తో చీపురు పట్టుకోవడం కాదు. ఏమండి? మన యొక్క ఆ ఆచారాలు లోకపు ఆచారాలు కాదు. ఉదయమే లేవగానే పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు దేవుని సన్నిధి మోకరించాలి. నువ్వు ఎక్కడైతే ప్రతిదినము ప్రార్థించుకుంటావో లేవగానే మొట్టమొదటిగా ప్రభు సన్నిధిలో నువ్వు కనబడాలి. లేచిన మరుక్షణమే మోకాళ్ళుంచి ఏమండి ప్రభువుని నువ్వు కలుసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కోళ్ళపరి వెళ్ళినప్పుడు మేము ఒక ఇంట్లో పెట్టారు మమ్మల్ని. అయితే ఆ ఇంటికి గల సహోదరి చాలా ఆత్మీయంగా ఉంది. ఆమె సాక్ష్యం చెప్పింది. వాళ్ళకి 2 అబ్బాయిలు. ఆవిడ ఒకప్పుడు చాలా పూజలు చేసేదండి, చాలా విగ్రహారాధన అంట ఆవిడ. అయితే సువార్త చెప్పినప్పుడు సువార్త ద్వారా ఆమె ప్రభువులోకి వచ్చింది. వాళ్ళకి 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి చాలా బాగా చదువుతాడు, చిన్న అబ్బాయి మాత్రం అస్సలు చదవడంట, డల్లరంట. అయితే ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేయమని చెప్తూ ఉండేదంట. వాళ్ళు అన్నారంట, పాస్టర్ గారు అన్నారంట, అమ్మా నేను ప్రార్థన చేయడం కాదు, నువ్వు లేచి ప్రార్థన చేయి, నీవు నీ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేయి, మా ప్రార్థన కంటే నీ ప్రార్థన అవసరం అని ఆమెకు చెప్పారంట. ఎప్పుడైతే ఆమెకు అలా చెప్పారో వెంటనే ఆమె అనుకుందంట, ఆమె అంటే వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే మరి ఆకువీడి వెళ్ళాలి, చాలా దూరం, అది కోళ్ళపరికి ఆకువీడికి చాలా దూరం. ఇక్కడ 7 గంటలకే బస్సు వచ్చేస్తుందంట. 7 గంటలకు బస్సు వస్తే ఆ 7 గంటలకే మొత్తం అన్నీ సర్ది పెట్టేయాలి పిల్లలకి క్యారేజీ. అయితే ఆమెకు అలవాటు ఏంటంటే ప్రతిరోజు కూడా ఆ క్యారేజీని పెట్టడానికి 5ంటికి లేచే అలవాటు అంట ఆమెకి. అయితే ఎప్పుడైతే సేవకుడు నీ ప్రార్థన కూడా ఉండాలని చెప్పాడో ఈమె ఒక తీర్మానం చేసుకుందంట. ఏంటంటే, ప్రభువా నేను నా బిడ్డల కోసం 5 గంటలకు లెగుస్తున్నాను, నీ సన్నిధిలో గడపడానికి 4 గంటలకు లెగుస్తాను అని తీర్మానం చేసుకుందంట. 4 గంటలకు లెగుస్తానని తీర్మానం చేసుకుని 4 గంటలకు లెగిసంట 1 గంట దేవుని సన్నిధిలో గడుపుతుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని సన్నిధిలో గడుపుతూ తన పరిస్థితి అంతా, తన బిడ్డల పరిస్థితి అంతా కూడా దేవుడితో చెప్పుకున్నప్పుడు ఈ రోజు నా చిన్న కుమారుడంట చక్కగా చదవడం ప్రారంభించాడంట. మొన్న 10th రాశాడంట, 438 మార్కులు వచ్చినాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు పాస్ అయితే చాలు అనుకున్నామండి మేము. వీడు పాస్ అయితే చాలు అనుకున్నాం, కానీ దేవుడు చేసిన మేలండి ఇది అని ఆమె సాక్ష్యం చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే ఏమండి, దేవుని సన్నిధిలో ఏమున్నాయంట? సామెతల గ్రంథంలో చదువుదాం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. 8, 17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు ఎక్కడ ఏమున్నాయంటండి? ఐశ్వర్య ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు ఎక్కడున్నాయంట? ఆయన యొద్ద ఉన్నాయి. అందుకని అంటాడు కదా,
వెండి నాది, బంగారము నాది, వేవేల పశువులు అన్నీ నావే కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి బ్రతిమాలుకుని ఎడల రాయబడిన మాట చదవండి ఆ తర్వాత. ఆ అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. దేవుని స్తోత్రం. ఏమండి, ఆయన ఇచ్చే ఫలం అంటండి దేనికి సాటి రాదంట. అంతటి ఉన్నతమైన ఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలి. ఉదయమే దేవుని సన్నిధిలో కనబడాలి. ఎప్పుడైతే అలా దేవుని సన్నిధిలో కనబడి నీ పనులు ప్రారంభిస్తావో, ఒక స్త్రీగా, స్త్రీ గురించి ఏమంటాడంటే, ఏమండి, గుణవతి అయిన స్త్రీ అంట ఎప్పుడు లెగుస్తుందంట? చీకటితోనే లెగిసంట తన ఇంటి వారందరికీ కూడా ఏం చేస్తుందట? చక్కగా. ఏమండి, ఎప్పుడైతే ఉదయమే లెగిసి దేవుని సన్నిధిలో గడిపి నీ పని ప్రారంభించుకుంటావో ఆ రోజు ఎలా ఉంటుందో తెలుసా? చాలా ఆశీర్వాదకరంగా ఆ రోజు ముగించబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ మనకేంటంటే సాకులు చెప్తూ ఉంటాం. ఏమండి, నేను లేవలేను, ఎందుకంటే నాకు చాలా పొద్దయ్యేదాకా నాకు పనులు ఉంటాయి. లేకపోతే నేను చాలా పొద్దయ్యేదాకా టీవీ చూడాలి. ఏం చూడాలి? నాటికలు అన్నీ అయిపోయేదాకా నాకు చూడడం అలవాటు. ఇలాగా ఏమండి, రాత్రి టైం అంతా వృధా చేసుకుని ఉదయకాలం లేవకుండా దేవుని సన్నిధిలో కనబడకుండా ఏదేదో తొందరపాటుతో ఏదేదో చేయటం వల్ల సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం, ఉత్సాహాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. యేసు ప్రభు ఏది చేసినా మనకు మాదిరి చూపించాడు. ఆయన ఎప్పుడు లేచేవాడంట? యేసు ప్రభు ఎప్పుడు లేచేవాడమ్మా? పెందల కడలే లేచి ఏం చేసేవాడు? ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడంట. దేవుని స్తోత్రం. ఈరోజు తీర్మానం చేసుకో. ఈరోజు ఉదయమే ప్రభువా, ఇదిగో నిన్ను కలుసుకుంటాను, ఉదయమే నీ సన్నిధిని వెతుకుతాను ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు ఒక తీర్మానం కలిగి ఉంటావో, ఆ తీర్మానానికి కట్టుబడి బ్రతుకుతూ ఉంటావో, ఏమండి, దేవుని యొక్క అనుభవాలు, దేవుడిచ్చే అనుభవాలు నీ హృదయంలో పొందుకుంటా ఉంటావు. దేవుని స్తోత్రం. అప్పుడు నువ్వే సాక్ష్యం చెప్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, వాక్యం చెప్పడం వినడం కాదు, అది మన జీవితంలో నెరవేర్చినప్పుడు ఏమండి అందులో ఉన్న ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుంటాం. మొట్టమొదటిగా ఆయన యొద్ద మనం ఉండాలంటే ఉదయకాలమే ఎవరిని వెతకాలి? దేవుని సన్నిధిని వెతకాలి, దేవుణ్ణి కలుసుకోవాలి. ఇది మొదటి మాట. రెండో మాట చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 66వ అధ్యాయం 23వ వచనం. ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని ఉండుటకై బ్రక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు. ఇక్కడ ఎప్పుడు అంటే పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన ఎక్కడ ఉంటారు నా ప్రజలు? దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ క్రొత్త నిబంధనలో విశ్రాంతి దినం అంటే ప్రభు దినం, పునరుద్ధాన దినం. అంటే దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే పునరుద్ధాన దినాన నా పిల్లలు ఎక్కడ ఉంటారు? నా సన్నిధిలో ఉంటారు. నా సన్నిధిలో వాళ్ళు కనబడతారు. పునరుద్ధాన దినం ప్రభు దినం. నిజమేనండి, పునరుద్ధాన దినం అంటే ఎవరి దినం అండి? ప్రభు. అది నీకు కాదు, అది 6 రోజులు నీకు ఇచ్చాడు, నువ్వు చేసుకో, ఎన్ని పనులు చేసుకుంటావో. కానీ 7వ రోజు మాత్రం నాది. నా సన్నిధిలో మీరు గడపండి. పునరుద్ధాన దినం దేవుని సన్నిధిలో మనం గడపాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతావో, ఏమండి, అదే యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం 13వ వచనం చదవండి. 58, 13. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, ఏమండి, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠ దినమని నీవు ఊరకుండిన ఎడల
మనోహరమైన దినమని అది నీవు ఘనముగా ఆచరించిన ఎడల ఏమండి అక్కడ ఉన్న ఆశీర్వాదాలు ఏంటంటే చదవండి. చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. ఏమండి యాకోబు యొక్క ఆ ఆశీర్వాదం అంట నీ అనుభవంలో దేవుడు ఉంచుతాడు. కింద వచనాలు ఉంది కదండి, ఉన్నతమైన స్థలముల మీద నిన్ను ఎక్కిస్తాడంటే ఎన్ని ఉన్నాయో అక్కడ. దేవుని స్తోత్రం. నిజమేనండి, దేవుని దినం, ప్రభు దినం. ప్రభు దినాన్ని నువ్వు ఎక్కడ కనిపించాలి? దేవుని సన్నిధిలో కనబడాలి. అంతేగాని ఎక్కడో 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 కనబడకూడదు. దేవుని సన్నిధిలో కనబడాలని దేవుడు నిన్ను రక్షించాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నది. ఎందుకంటే ఆయన ఆ దినమందు ప్రభు సన్నిధిలో నువ్వు ఆరాధించాలని. ఎప్పుడైతే నువ్వు అలా ఆరాధిస్తావో, ప్రభు దినాన్ని నువ్వు గౌరవంగా ఘనముగా నువ్వు ఎంచుకుంటావో, ఏమండి దేవుడంట దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తాడంట. యాకోబు యొక్క ఆశీర్వాదపు అనుభవాన్ని నీలో దేవుడు పెడతాడంట. ఈ రోజున ఆశీర్వాదం లేదు, సరైన ఆశీర్వాదం. ఎందుకు అంటే దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. ఏమండి దేవుని సన్నిధి అంటే ఒక వారం వెళ్ళకపోతే ఏముందలే అన్నట్టుగా. అలా ఎప్పుడు కూడా దేవుని దినాన్ని నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని దినాన్ని నిర్లక్ష్యంగా ఉంటే ఎప్పటికీ కూడా నువ్వు ఆయన యొద్ద ఉండలేవు. ఆశాపు అంటాడు, అయినను నేను ఎల్లప్పుడూ ఎక్కడున్నానో నీ యొద్దనే ఉన్నాను. ఆయన యొద్ద నువ్వు ఉండాలంటే పునరుద్ధాన దినం ఎక్కడ కనిపించాలి? నువ్వు నీకు ఒక సాక్ష్యం రావాలి. ఏంటి సాక్ష్యం? ఆదివారం వాళ్ళు ఎన్ని పనులున్నా కానీ దేవుని సన్నిధికి మానరండి. దేవుని స్తోత్రం. ఆ సాక్ష్యం మనకు రావాలండి. పునరుద్ధాన దినం వాళ్ళకి ఎంత ఇస్తామన్నా, ఏమండి పేదవాళ్ళు బీదవాళ్ళు, కేశవరంలో తాళపల్లిలో 199 మంది ఏమండి బీదవాళ్ళు పేదవాళ్ళు, ఏ రోజు కూలి తెచ్చుకుని ఆ రోజు బ్రతికేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఆదివారం అంటే ఏమండి 2000 కూలి ఇస్తానన్న వాళ్ళ పనిలోనికి వెళ్ళరు. రాజులు అక్కడ ఆశ్చర్యపోతారంట, ఏంట్రా మాకు 10 ఎకరాలుండి మేము కొట్టుకుని చేస్తున్నాం, మీరేంట్రా ఆదివారం వచ్చేసరికి దొరబాబుల్లాగా వెళ్ళిపోతున్నారు? ఏ బాబుల్లాగా? దొరబాబుల్లాగా బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారేంట్రా? ఏమండి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ కాలేదు, ఏమండి బీదవారిగా ఉన్న వారికి తక్కువ కాలేదు. దేవుడు ఈ రోజుకి కూడా వాళ్ళు ఎంతో ఆశీర్వాదకరంగా, ఏమండి ఆ ప్రారంభ స్థితిలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిలబడిన వారిని దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. వారి బిడ్డల స్థితి వచ్చేసరికి, వారి 2వ తరం వచ్చేసరికి, ఏమండి గొప్ప చక్కగా చదువుకుని గొప్ప ఉన్నతంగా సెటిల్ అయినట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. నిజమేనండి, ప్రభు దినాన్ని నువ్వు ఘనంగా ఎంచుకుంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడం. ఏమండి నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నట్టే ఉంటుంది. ఏమండి దావీదు సింబలు ఈ రోజుకి కూడా నిలిచిపోయింది అలాగా. ఎందుకో తెలుసా? దావీదు ఏమనుకున్నాడంటే, దేవా నీ యొద్దకు వరం అడుగుతున్నాను. ఏంటది? నా జీవిత కాలం అంతయో ఎక్కడ ఉండాలి? నేను నీ యొద్ద ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి. ఏమండి అలాంటి ఆశ నీకుందా? ఆ ఆదివారం ఒక వారం వెళ్ళకపోతే నేను చాలా లైవ్ చూస్తున్నానండి. చాలా మంది లైవ్ ఇస్తున్నారు కదా, లైవ్ చూస్తున్నా. లైవ్ ఎవరికే? మంచం మీద నుంచి లేవలేకుండా నడవలేకుండా ఉన్న వాళ్ళకి లైవ్. నీకు అన్నీ బాగుండి లైవ్ అనుకుంటే ఆశీర్వాదాలు కూడా ఎక్కడ ఉంటాయి? దేవుని వాగ్దానాలు కూడా ఎక్కడ ఉంటాయి? లైవ్లోనే ఉంటాయి. అది నువ్వు స్వతంత్రించుకోలేవు. కాబట్టి నువ్వు స్వతంత్రించుకోవాలంటే, ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే పునరుద్ధాన దినం ఘనముగా ఎంచుకోవాలి. ఏమండి సంతోషముతో ఉత్సాహముతో 100వ కీర్తనలు అంటాడు కదా. ఏమండి 100వ కీర్తనలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలంట? ఉత్సాహ గానాలతో
ప్రభు దినం ఇది, నా దేవుణ్ణి ఆరాధించే రోజు అని సంతోషముతో, ఆనందముతో ఏమండి దేవుని సన్నిధికి రావాలి. యేసు ప్రభు కూడా విశ్రాంతి దినాన ఎక్కడ కనబడేవాడంట? విశ్రాంతి దినములో దేవాలయంలో ఏం చేసేవాడట? బోధించేవాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏది చేసినా మాదిరి మాదిరి. పెందల కడేలేసాడు, ప్రార్థనకి వెళ్ళాడు ఒలీవల కొండకి. విశ్రాంతి దినం వచ్చేసరికి ఎక్కడ కనిపించాడట? దేవాలయంలో కనిపించాడంట. దేవుని స్తోత్రం. కాబట్టి ఆదివారం పునరుద్ధాన దినం ఎక్కడ కనబడాలి? నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలి. ఎన్నో ఆటంకాలు రావచ్చు, నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, కానీ ఆటంకాలన్నిటినీ నువ్వేం చేయాలి? అధిగమించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే దేవుని వాగ్దానాలన్నీ కూడా నువ్వు స్వతంత్రించుకుంటావు. దేవుని స్తోత్రం. యాకోబు యొక్క ఆశీర్వాదపు అనుభవాల్ని మన జీవితాల్లో కూడా దేవుడు పెడతాడు. ఇది రెండో మాట. మూడో మాట చూద్దాం. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వచనం. 22వ అధ్యాయం 28వ వచనం. 28, 29 రెండు వచనాలు చదువుదాం. 22వ అధ్యాయం 28, 29 కొంచెం గట్టిగా చదవండి. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి ఎదుట నాకు రాజ్యం అనుగ్రహించినప్పుడు మీరు 12 సింహాసనాల మీద ఏమై ఉంటారు? తీర్పరులై ఉంటారు. దేవుని స్తోత్రం. అంటే శోధనలోను శ్రమలోను ఎవరైతే ఆయనతో నిలిచి ఉంటారో వారు ఎక్కడుంటారంట? ఆయన బల్ల యొద్ద ఉంటారు. దేవుని స్తోత్రం. ఏమంటే దేవుని నిమిత్తమై దేవుని నమ్ముకున్నంత కాను శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, శోధన రావచ్చు, నీ కులపు వాళ్ళు వెలియవచ్చు, ఏమండి నీ బంధువులు అసహించుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, శోధన కాలమందు శ్రమ కాలమందు నువ్వు నిలబడితే నీకు రాజ్యం ఉందంట. ఆ రాజ్యములో ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సదాకాలము ఎక్కడంట? ఆయన బల్ల యొద్ద మనం భోజనం చేస్తామంట. ఏ కాలం అంట? సదాకాలం. అంటే ఇక్కడ ఎంతకాలం చేస్తాం అండి? ధనవంతుడు ఎంతకాలం తిన్నాడు? కొన్నిసార్లు ఏమండి 70 సంవత్సరాలకి 100 సంవత్సరాలకి తినవలసిన తిండి 40 సంవత్సరాలకి తినేస్తున్నాం. అందుకేమైపోతున్నాం? 40 సంవత్సరాలు రాగానే టప్ అంటున్నాం. ఏమండి ఇక్కడ ఈ ధనవంతుడు ఎంతకాలం తిన్నాడంటే కొంతకాలమే. కావాల్సింది కోరిని తిన్నాడు, తనకి ఇష్టమైనట్టుగా బ్రతికాడు. ఒక రోజున వెళ్ళిపోయాడు. నీళ్ళు చుక్క కోసం ఏడుస్తూనే ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏడుస్తూనే ఉన్నాడు. కానీ లాజరు శ్రమలో సహించుకున్నాడు. ఏమండి శోధనలో ఓర్చుకున్నాడు. ఎక్కడున్నాడంట? ప్రభు బల్ల దగ్గర ఉన్నాడు. అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. నిజమే, నీవు కూడా శ్రమలో నిలబడినప్పుడు, శోధనలో నిలబడినప్పుడు, ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, ప్రభు పక్షంగా నువ్వు ఎప్పుడైతే నిలబడతావో సదాకాలము ప్రభుతో ఉంటావు. ఇక్కడ మనం ప్రభుతో ఉన్నాం, అక్కడ ప్రభు మనతో ఉంటాడు. అయితే ఇక్కడ నువ్వేం చేయాలి? ఎలాంటి శ్రమ వచ్చినప్పటికీ కూడా ఎవరి పక్షంగా నిలబడాలి? దేవుని పక్షంగా నిలబడాలి. ఏదంటూ రాని, ఏమండి రాను ఇదిగో క్రైస్తవుడు అనబడుతున్న వాళ్ళందరికీ కూడా తెల్ల కార్డులు తీసేస్తున్నాం, పెన్షన్లు తీసేస్తున్నాం అన్నారు అనుకోండి, ఏం చేయాలి? ప్రభు పక్షంగా మనం నిలబడాలి. ఏది ఏమైనా నేను ప్రభు బిడ్డని. స్టెఫెన్ని రాళ్లతో కొట్టి శ్రమ పెడుతున్నారు. ఏమండి రాళ్లతో కొడుతున్నారు కదా అని ప్లేట్ మార్చేయలేదు. మార్చాడా? లోకపక్షకి వెళ్ళిపోయాడా? లోకపక్షంగా వెళ్ళలేదు. ప్రభు పక్షంగా నిలబడ్డాడు. ప్రభు పక్షంగా నిలబడ్డాడు. ఎప్పుడైతే స్టెఫెన్ ప్రభు పక్షంగా నిలబడ్డాడో, పరలోకంలో ప్రభు అంట ఆయన స్వాగతించడానికి కూర్చున్న ఆయన లేచి నిలబడ్డాడంట. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు ప్రభు పక్షంగా, సంఘము పక్షంగా నువ్వు నిలబడతావో,
ఏమండి, సదాకాలము కూడా ప్రభుతో ఉంటావు. శోధనలో, శ్రమలో నువ్వు నిలబడాలి. శ్రమ వచ్చినప్పుడు నువ్వు నిలబడాలి. ఏమండి, శ్రమలో నిన్ను రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. ఏమండి, నిన్ను బలహీనపరిచే వాళ్ళు ఉంటారు. రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నప్పుడు మనం రెచ్చిపోకూడదు. ఏమండి, పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా తగ్గించుకుని ఆ శోధనలో నిలబడాలి. బైబిల్లో అంటాడు, పాపముతో పోరాడినప్పుడు అంట రక్తము కారినంతగా అంటాడు. ఎక్కడ? హెబ్రీయులు రాసిన పత్రిక 12:4 చదవండి. ఒక మాట ఉంటుంది అక్కడ, 12:4 చూడండి. మీరు పాపముతో పోరాడినప్పుడు రక్తము కారినంతగా మీరు ఇంకనూ దాన్ని ఎదిరించలేదు. మనం ఇంకా ఎదిరించలేకపోతున్నాం. ఊసరవెల్లిలాగా. ఊసరవెల్లి ఏం చేస్తుందంట? రంగులు మార్చేస్తుందంట. మనం కూడా ఏం చేస్తున్నాం? ఏ ఎండకే ఆ గొడుగు పెట్టేస్తున్నాం. కానీ నిలబడు. పాపం ఎదిరించటంలో నువ్వు నిలబడు. నువ్వు దేవుని బిడ్డమని మర్చిపోవద్దు. మనం ఎవరమండి? దేవుని పిల్లలం. దేవుని పిల్లలమని మర్చిపోవద్దు. నిలబడదాం. ప్రభు కొరకు నిలబడేవారిగా ఉందాం. శోధనలు ఎదురవుతాయి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతమందికి శోధనలు ఎదురైనాయండి? శ్రమలు ఎదురైనాయి. శ్రమ ఎదురైనప్పుడు కృంగిపోవద్దు. శోధనలు ఎదురైనప్పుడు కృంగిపోవద్దు. ఏలియా అంటాడు, శ్రమ వచ్చింది, ఎన్నో శ్రమలు జయించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు యెజబెల్ శ్రమ వచ్చింది. యెజబెల్ శ్రమ రాగానే ఏమంటాడు? బదిలీ వృక్షం కింద కూర్చున్నాడంట. శాస్త్ర పరంగా బదిలీ వృక్షానికి ఒక స్టోరీ ఉంది. ఏంటంటే, ఆ బదిలీ వృక్షం యొక్క గాలే, ఆ గాలి పీలిస్తేనే ఆ విషంతో కూడిందంటండి. అది ఆ బదిలీ వృక్షం ద్వారా వచ్చే గాలి విషవాయువు అంటది. అది పీలిస్తేనే ఆ యొక్క కోమాలోకి వెళ్ళిపోతారంట. దేవుడు ఆ బదిలీ వృక్షం కూడా గాలి వేయకుండా బిగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇంకా టైం రాలేదు కనుక ఏలియాకి. ఇప్పుడు శ్రమ వచ్చింది కదా, యెజబెల్ యొక్క శ్రమ వచ్చింది కదా అని ఆ బదిలీ వృక్షం కింద కూర్చుని ఏమంటున్నాడట? ప్రభువా, ఇంత మట్టుకు చాలు, ఇంత మట్టుకు చాలు. ఏమండి, మనం కూడా అంటున్నామేమో ఒకవేళ, ప్రభు ఈ శ్రమల్లో నన్ను ఎందుకు ఉంచుతున్నావు? ఈ కష్టాల్లో నన్ను ఎందుకు ఉంచుతున్నావు? ఏమండి, సారేపతి ఎదవరాల దగ్గర కొంతకాలం ఏమండి శుభ్రంగా భోజనం చేసేటప్పుడు అన్నాడా? ప్రభు నన్ను తీసుకో అన్నాడా? అనలేదు. ఉదయం సాయంకాలం కాకోలో ఆహారం పెడతా ఉండేదంట. పని ఏమీ లేకుండా చక్కగా ఏలియాకి టైం టు టైం అన్నీ కూడా తెస్తా ఉండేదంట. అప్పుడు అన్నాడా? అనలేదు. ఇప్పుడు శ్రమ వచ్చిందని ఏమంటున్నాడు? తీసుకో. చాలాసార్లు మనం కూడా అంతే. అన్నీ సంతోషంగా ఉందనుకో, ఇంకా బతికేయాలి అనుకుంటూ ఉంటాం. ఏదైనా కష్టం రాగానే నన్ను ఇంకా ఎందుకు ఉంచుతున్నావు ప్రభువా? నేను ఇంకా ఈ శ్రమలో చూడాలా? నన్ను తీసుకో అంటూ ఉంటాం. కాదు, శ్రమ వచ్చిందని తీసుకో అనడం కాదు. నిలబడు. శోధన కాలంలో నువ్వేం చేయాలంట? నిలబడాలి. శ్రమను ఎదుర్కొనే ఆ యొక్క ఆ శక్తితో నువ్వు ఎప్పుడైతే నిలబడతావో ఒకరోజు వస్తుంది, ఆయన బల్ల యొద్ద సదాకాలం ఉంటావు. యోసేపు పాపము పరిగెత్తుకుంటూ ఆయన ముందుకు వచ్చింది, శోధిస్తుంది. ఇదిగో, నీవు కనుక పాపము చేయకపోతే నిన్ను చెరసాల్లో వేయిస్తాను. ఇదిగో, నువ్వు పాపము నాతో పాపము చెయ్యకపోతే ఇదిగో నిన్ను రోడ్డుకి వీడిస్తాను, బయటికి నెట్టేస్తాను అని రకరకాలుగా శోధిస్తుందంట. ఎన్ని రకాలుగా శోధించినా కానీ ఏమండి, యోసేపు పాపాన్ని ఏం చేశాడట? రక్తము కారునంతగా దాన్ని ఎదిరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, మనం కూడా పాపాన్ని ఎదిరించాలి. లేకపోతే ఆ పాపానికి ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు. మధ్యలో అక్షరం తీసేస్తే ఏమండి? పాపము కదా. మధ్యలో అక్షరం తీస్తే ఏమవుతే? పాము. పాపములో ఏముంది? పాము ఉంది. ఆ పాము ఏం చేస్తుంది? ఏమండి, పాపములో పాము ఉంది, కాటేస్తుంది. యవనస్తులకి పాపములో పాపం ఉంది. ఏముంది? ఏమండి,
జాగ్రత్త. చివరికి పాపము చాలా భయంకరమైన దుస్థితిలోని తీసుకెళ్ళిపోద్ది. పాపము ద్వారా వచ్చే ఆ శిక్ష చాలా కఠినమైనది. ఏమండి, అందుకే ప్రభు అంటాడు, పరిశుద్ధంగా బ్రతుకు, పరిశుద్ధంగా జీవించు, పాపాన్ని ఎదిరించు. ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా పాపము నీ మీద పోరాడుతుంది. ఎందుకంటే లోకము దుష్టుని అందుంది. దుష్టుని అందున్న ఈ లోకములో పాపము రకరకాలుగా శోధిస్తుంది. నువ్వు దాన్ని ఏం చేయాలి? ఎదిరించాలి. ఎదిరించాలి. ఎలా ఎదిరించాలి? ఏమంటే చేతిలో ఉప్పు చేప పెట్టుకుని, ఏ చేప? ఉప్పు చేప పెట్టుకుని పిల్లి పో అంటే ఏం చేద్దే? నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. పోద్దా? దాని వాసనకే నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఏమండి, అలాగా పాపం చేతిలో పెట్టుకుని, పాపం హృదయంలో పెట్టుకుని, పాపం బుర్రలో పెట్టుకుని పో అంటే ఎక్కడ పోద్ది? ఏమండి, ఎదిరించాలి. యోసేపు పాపాన్ని ఎదిరించాడు. లేకపోతే పాపాన్ని ఎదిరించకపోతే అది నిన్ను కాటేస్తుంది. అది దేవుని యొద్ద నివసించకుండా, సదాకాలము కూడా ఆయన బల్ల యొద్దకు రాకుండా నిన్నేం చేస్తుంది? ఒక ఆమంట లోకంలో బ్రతికినంత కాలము కూడా తన ఇష్టానుసారంగా జల్సాగా అనుకున్నదన్నీ కోరినట్టుగా బ్రతికిందంట. ఇంకా చావు దగ్గరికి వచ్చేసింది. ఆ చావు దగ్గరికి వచ్చినప్పుడు అంట, ప్రభువా పరలోకం చేర్చుకో. ఎక్కడికి? పరలోకం చేర్చుకో. బాగున్నంతసేపు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికింది. ఎంతో జలసాగా, చాలా పాపం విడిచిపెట్టకుండా తను ఇష్టం వచ్చినట్టుగా బ్రతికింది. లాస్ట్లో మాత్రం ఎక్కడ చేర్చుకోవాలంట? పరలోకం చేర్చుకో అని ప్రార్థన చేసిందంట. చనిపోయిందంట. చనిపోయిన తర్వాత దేవదూతలు, అమ్మా పరలోకం చేర్చుకోమన్నావు కదా, నడు పరలోకం అనంట ఆమెను తీసుకుని పరలోకపు యొక్క ఆ ద్వారం దగ్గర తీసుకెళ్తుంటుంటే ఆమె అంటుందంట, అమ్మో ఈ మహిమను నేను చూడలేను అరుస్తుందంట. అందుకని ఒక పాట ఉంటుంది కదా, ఏం పాట అది? నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన శుద్ధులు నా కంట పడగానే, ఏమౌదును నేనేమౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో వసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో వసించు నా యేసయ్యా. హల్లెలూయా. ఏమండి, ఎవరు వసించలేని తేజస్సు, అంతటి మహిమ. ఏమండి, ఆ మహిమలో ఆ బల దగ్గర, ప్రభు బల దగ్గర యుగాలు కూడా ఆయనతో మనం బ్రతకాలి అంటే ఈ భూమి మీద పాపాన్ని ఎదిరించుటలో రక్తము కారునంతగా, ఏమండి, అంత శక్తితో పాపాన్ని ఎదిరించేవారిగా మనము ఉండాలి. పరిశుద్ధ జీవితాన్ని మనం బ్రతికినప్పుడు మాత్రమే ఆయనతో, మనం ప్రభుతో సదాకాలము ఉంటాం. లేకపోతే కనుక ఏమండి, మన పాపమే ఆ మహిమకు దూరం చేస్తుంది. యేసు ప్రభు ఎవరిని కూడా నరకంలో పడవేయడు. ఏమండి, ఆ మహిమను చూడలేక మనమే దూరంగా వచ్చి నరకపు అగాధంలోనికి వెళ్ళిపోయే ఆ దుస్థితి అక్కడ కలుగుతుంది. కాబట్టి ఈ లోకంలో శ్రమ వచ్చిందా, శోధన వచ్చిందా, నిలబడు. ఏమండి, పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, నిలబడితే, శోధన కాలంలో నువ్వు నిలబడ్డావు కనుక ఏమంటున్నాడు అక్కడ? నా బల్ల దగ్గర నీకు నిత్యము కూడా భోజనం. 12 సింహాసనాల మీద ఏమై ఉంటారంట? మీరు తీర్పరులై ఉంటారంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం వెలుగు సంబంధులుగా మనం బ్రతుకుతాం. ఏమండి, ఆయన బల్ల దగ్గర మనం జీవించేటట్లుగా ఆ మహిమ గల ఆ స్థలములో మన అందరము కూడా చోటు సంపాదించుకుందాం. శ్రమ వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు చెప్పాడు ఆయన,
లోకంలో మీకేం కలుగుద్ది? శ్రమ కలుగుద్ది. కానీ నా యందు ఏం కలుగుద్ది? సమాధానం కలుగుద్ది. లోకంలో ఏముందంటే లోకం అడ్రస్ ఏంటి? శ్రమ. దేవుని అడ్రస్ ఏంటి? సమాధానం. దేవుని స్తోత్రం. నిజమే, లోకంలో ఉన్నావు గనక శ్రమ ఉంటుంది. ప్రభు ఉన్నాడు గనక నీలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి శోధన కాలంలో, శ్రమ కాలంలో నువ్వు తప్పిపోవద్దు. లోకం పక్షంగా వెళ్ళిపోవద్దు. ఎలాంటి శ్రమైనా, ఎలాంటి కష్టమైనా నిలబడు. ఎప్పుడైతే నువ్వు నిలబడతావో ఏమండి, ఒక రోజున ప్రభుతో సదాకాలము యుగయుగాలు కూడా ఆయన యొద్దనే నువ్వు ఉంటావు. లేకపోతే కనుక ఈ లోకపు భక్తి ఏమైపోద్దో తెలుసా? చివరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యోధా పత్రిక ఒక చిన్న మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. పన్నెండవ వచనం. నిర్భయముగా సుభోజనము చేయుచు మీ ప్రేమ విందుల్లో దొంగమెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళ గ్రొక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తిరుగు చుక్కానులుగాను ఉన్నారు. చూడండి, వీరు ఎలా ఉన్నారంట? నిర్జలమైన మేఘం. నిర్జలమైన మేఘం అంటే ఏంటి? ఏమండి, మేఘం ఉంటుంది కానీ దానివల్ల ఉపయోగం లేదు. నిజమే, నువ్వు నిలబడకపోతే, శోధన కాలంలో, శ్రమ కాలంలో నువ్వు నిలబడకపోతే, పాపముతో నువ్వు రాజీ పడితే, సాతాను సరుకు నీ దగ్గర ఉంటే, ఉప్పు చేప ఉన్నట్టుగా చేతిలో, ఏమండి, పాపము నీ చేతిలో ఉంటే, పాపము నీ హృదయంలో ఉంటే, నువ్వు ఒక నిర్జలమైన మేఘముగా అయిపోతావు. దేనికి పనికిరానట్టుగా అయిపోతావు. కాబట్టి అలా ఉండడానికి ప్రభు మనల్ని రక్షించలేదు. ఆయన యొద్ద ఉంచుకోవడానికి, యుగయుగాలు కూడా ఆయనతో పాటు మనం కూర్చుండి పెట్టుకోవడానికి ఈ గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన యొద్ద మనం నివసిద్దాం. ఆశాపు వలె అయినను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు. కాబట్టి ఆయన కూడా ఆశాపు ఎలా అయితే ఆయన యొద్ద ఉన్నాడో, నువ్వు కూడా ఆయన యొద్ద ఉండాలని ఆశిస్తున్నాడు. అట్టి కృపలో మనం అందరం బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకో దోషణ కొరకు ప్రార్థిస్తున్నాను. గడిచిన సంవత్సరాలన్నీ కూడా నీ కౌగిట్లో నిబడిన భద్రపరుచుకుని మరొక సంవత్సరం అనే దయాకీటం ధరింపజేశారు. అందుని బట్టి కృతజ్ఞతలు. ఈ సంవత్సర కాలం అంతా కూడా నీ బిడ్డలకు తోడైనటువంటి చక్కని జ్ఞానం ఇవ్వండి. చక్కగా చదువుని ఉత్తీర్ణురాలను అనేక ఆశీర్వాదకరంగా ప్రార్థిస్తున్నాను. కాపాడాలి.
ప్రార్థిస్తున్నాను. ఇష్టమైన వాక్యాన్ని పలికించి నిజమే తండ్రి అయ్యా ఈ వారాలు ఆయన ఆశాపుత్రులు అయ్యా మీ భక్తిని చూసి వ్యసనపడుతున్నారు. వారి అంతం చూపించండి, వారి ముగింపు చూపించండి. అయ్యా ఇదిగో నేనేంటి నాలాంటి వాడిని ఆలోచించొచ్చా అని కన్నీరు కారుస్తూ నేను పశుప్రాయుడను, నేను మృగము వంటి వాడనని పశ్చాత్తాపడుతూ ఇదిగో నీవు నా యొద్దనే ఉన్నావు, నేను నీ యొద్ద ఉన్నానని చెప్తున్నాను. అలాగే మేము నీ యొద్ద ఉండడానికి మమ్మల్ని బలపరచండి. ఆ రోజున ఆదాముని యొద్ద ఉండవలసిన వాడు పాపము ఆజ్ఞను అతిక్రమించి నీకు దూరం అయిపోయాడు. సంస్థోని నీ యొద్ద ఉండవలసిన వాడు పాపానికి యుద్ధములో ఉండవలసిన వాడు పాపానికి ఉండవలసిన స్థలంలో మేము ఉండకపోతే ఎంత భయంకరమైన అష్టమో మీరు మా ముందు పెట్టారు. వేకునే నేను వెతికేవాడిగా, రేపు జామునే ఈ స్థలంలో గడిపేవాడిగా ఉన్నారని ఆయన ఆయనలో ప్రభు దినం ప్రభు మేము ప్రభు శోధన కాలంలో నిలబడేవాడిగా ఉన్నారు. ప్రభావాలు పొందమని పసిబిడ్డ మద్దతు వరకు కూడా ఇప్పుడు మన రాష్ట్రాలకు అప్పగించుకుంటున్నాం. ఎవరైతే ఉన్నామో మరి అవకాశంతో నీతో సహవాసం చేస్తూ నీ ఆశీర్వాదపు అనుభవాల్లో సమర్పిస్తున్నాను.